అందరికీ నమస్కారం. తెలుగు కథా మాలికకు మీకు స్వాగతం. మనం ఇప్పుడు వినబోయే కథ పెద్దవారి చేయి ఎల్లప్పుడూ పైనే ఉండే విధంగా చూసుకోండి. అది ఏమిటో విందాం. మరి మొన్న మధ్య మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్ దంపతులు చాలా హడావిడిగా ఉన్నారు. ఏమిటి, ఏదో పండగ వాతావరణం కనిపిస్తోంది, ఏంటి విశేషం అని అడిగాను. మా అమ్మాయి సుధా తెలుసు కదా, సుధకు మంచి ఉద్యోగం వచ్చింది. ఈవేళ అది మొదటి నెల జీతం అందుకునే రోజు. అందుకని దిష్టి తీయటం, స్వీట్ తినిపించటం అంటూ చాలా ఉద్వేగంగా ఉత్సాహంగా చెప్తూ ఉండగానే సుధా వచ్చింది. వరండాలో చీకట్లో ఉన్న మేము సుధకు కనిపించాం. లోపలికి వెళ్ళిపోయింది. సుధా లోపలికి వెళ్ళగానే నా స్నేహితుడి ముఖంలోకి చూశాను. వెలిగిపోతోంది. క్షణం తర్వాత లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి. తొలి జీతం కదా నాన్న, నాన్నగారికి ఇవ్వమ్మా. ఇవ్వను, తెగేసి చెప్పినట్టుగా సుధా గొంతు వినపడింది. అప్రయత్నంగా మా ఫ్రెండ్ ముఖం వంక చూశాను. ఫ్యూజ్ పోయిన బల్బులా మాడిపోయి ఉంది. నేను అక్కడ ఉండడం సబబు కాదనిపించి లేవబోయాను. నా చేయి పట్టుకుని కూర్చోమన్నట్టుగా లాగాడు. వాడి చేయి సన్నగా వణుకుతోంది. తప్పే, అలా అనకూడదు. నీ సంతోషం చూడాలని నువ్వు ఎప్పుడప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారు నాన్నగారు. వెళ్ళి జీతం ఇచ్చిరాపో. ఏంటమ్మా, ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను ఇవ్వను, ఆ టేబుల్ మీద పెడతాను, వచ్చి తీసుకోమను. ఈ సంభాషణ వింటున్న మావాడు తలంచుకుని కూర్చున్నాడు. కళ్ళల్లో నీళ్లు నిలిచాయేమో, చీకట్లో నాకు కనపడలేదు. లోపల నుంచి చెంప చెళ్ళుమన్న శబ్దం. అమ్మా, ఛీ, ప్రేమ లేదు, కనీసం విశ్వాసం కూడా లేదే నీకు. ఏడుపు దాచుకోలేకపోతోంది ఆ తల్లి. అమ్మా, ఎంతసేపు నీ వైపు నుంచి ఆలోచించడమేనా? నేను ఎందుకు ఇవ్వనంటున్నానో అడగవా నువ్వు? చెప్పి వేడు. అమ్మా, చిన్నప్పటి నుంచి నన్ను నాన్న ఎంతో గారాబంగా పెంచారు. చిన్నప్పటి ఐస్ క్రీమ్ దగ్గర నుంచి వాళ్ళ పొద్దున్న ఆఫీస్కి వెళ్ళటానికి ఆటో ఖర్చుల దాకా అన్నీ నాన్నే ఇచ్చేవాడు. అలా ఇచ్చిన ప్రతిసారి నాన్న చేయి పైన, నా చేయి కింద ఉండేది. అలాంటిది ఇప్పుడు తగుదనమ్మా అని జీతం నాన్నకిస్తే నాన్న చేయి కింద, నా చేయి పైన ఉంటుందమ్మా. అది నాకు ఇష్టం లేదు. నాన్న చేయి ఎప్పుడూ పైనే ఉండాలమ్మా. అందుకే ఇవ్వను అంటున్నానమ్మా అంటూ బోరుమని ఏడ్చింది సుధా. అది విన్న మా ఫ్రెండు భావోద్వేగంతో, అమ్మా సుధా, నా తల్లి అని పెద్దగా ఏడుస్తూ లోపలికి పరిగెత్తాడు. వస్తారా అని చెప్పి మనోడి వంక చూశాను. కళ్ళ నిండా నీళ్లు తుడుచుకోవడంతో కూడా మర్చిపోయి చూస్తున్నాడు. దీనివల్ల నీకేమర్థమైంది? మనకన్నా వయసులో పెద్దవారికి మన చేయి పైనుండేలా ఇవ్వకూడదు. దోసిలిలో పట్టుకుని వారిని తీసుకోమనాలి. అంతేకాదు, ఆ సర్వలోకాల సృష్టికర్త అయిన భగవంతుని పేరుతో నువ్వు ఎవరికి ఏమి ఇవ్వాలనుకున్నా మొత్తం నీ శరీరాన్ని, తలని వంచి భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వటం నేర్చుకో. అదండి కథ. చూసారా ఎంత చక్కటి మాటలు మనకు అందించారో ఈ రచయిత. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.